పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ నెల 29 వరకు గడువు ఇచ్చారు. ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. వివరణ ఇవ్వని పక్షంలో రూల్స్ ప్రకారం చర్యలకు సిద్ధమైంది. అయితే తమకు సమయం ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను గతంలో ఎమ్మెల్యేలు కోరారు. అలా కుదరదని తేల్చి చెప్పడంతో వాళ్లంతా ఏమీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు విజయవాడ నుంచి. శివ, చెప్పండి, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ నెల 29 వరకు గడువు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? అసలు మొత్తం మీద చూసుకుంటే కనుక దాదాపుగా టీడీపీ వైసీపీ రెండు పార్టీలకు సంబంధించి కూడా 8 మంది ఎమ్మెల్యేలు, అలాగే జనసేనకు సంబంధించి ఒకళ్ళు 9 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేయాలని చెప్పి ఆయా పార్టీలు అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. వారి వద్దనున్న ఆధారాలు, సోషల్ మీడియా క్లిప్పింగ్స్ వీటన్ని జత చేస్తూ కూడా వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటీవల కాలంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే ఏదైతే స్పీకర్ కార్యాలయం ఇచ్చిన నోటీసుని బేరేజ్ వేసుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించి 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మేకపాటి చంద్రమోహన్ రెడ్డి, ఆనం చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వీరంతా కూడా నిన్న స్పీకర్ కార్యాలయానికి తిరిగి ఒక లేఖ రాయడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి కూడా మీరు ఏదైతే ఫిర్యాదు అందారో ఆ ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు తమకు ఇవ్వాలి, అలాగే ఏదైతే వారు చెప్పిన డాక్యుమెంట్స్ కానీ సోషల్ మీడియాలో వచ్చిన వాటన్ని వీడియోలు క్లిప్పింగ్స్ తమకు ఒరిజినల్ ఇవ్వాలి, అవి మార్ఫింగ్గా మాకు అనుమానం ఉందని చెప్పి ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అసెంబ్లీ శాసనసభ వ్యవహారాల నియమావళి ప్రకారం 30 నుంచి 60 రోజుల గడువు తమకు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన దాంట్లో కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దాంతోపాటు 4 శాసనసభ్యులు కూడా 4 వారాల పాటు సమయం ఇవ్వాలి, వచ్చి వివరణ ఇస్తామని చెప్పి కూడా ఆ లేఖలో రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే ఆ లేఖకు సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయం కొద్దిసేపు క్రితమే రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 29వ తేదీ వల్ల మీరు స్వయంగా వచ్చి హాజరు కావాలి, లేకపోతే మా నియమావళి ప్రకారం కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలో దానికి అనుగుణంగానే తాము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా స్పీకర్ కార్యాలయం నుంచి తిరిగి వారికి లేఖ పంపినట్లు కూడా తెలుస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే శాసనసభ వ్యవహారాల నియమనిబంధనలకు సంబంధించి కూడా మొత్తం 9 మందిపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి మద్దతు పలికిన 4 శాసనసభ్యులకు సంబంధించి మాత్రమే ముందుగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ 4కి నోటీసులు చేరాయి, వారు రిప్లై ఇవ్వడం జరిగింది. తిరిగి స్పీకర్ కార్యాలయం కూడా ఈ నెల 29వ తేదీన హాజరు కావాలి, లేకపోతే మాత్రం మా జ్యుడిషియల్ పరిధిలో ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా తాము వెనుకడుగు వేసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా స్పష్టమైన విధానాన్ని అయితే మాత్రం ఆ నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది. అశ్విని, థ్యాంక్ యూ శివ.